హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా దారుణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫేక్ కాస్టింగ్ డైరెక్టర్లు అని పేరు చెప్పుకొని కొత్తగా వచ్చే యువతులందరినీ కూడా వలలో వేసుకుని వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం బయట పెట్టడానికి మనతో పాటు సీనియర్ కాస్టింగ్ డైరెక్టర్ నాని గారు ఉన్నారు. అతనితో మాట్లాడదాం. నమస్తే అన్న. అంటే ఏంటి ఫేక్ కాస్టింగ్ డైరెక్టర్ అని పేరు చెప్పి అమ్మాయిలందరినీ కూడా వలలో వేసుకుని వేరే వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నారు అనేది ఒకటి బయటకి టాక్ వచ్చింది. అది నిజమేనా? ఫేక్ అంటే ఇప్పుడు వాళ్ళు మనకు అప్రోచ్ అయినప్పుడు మనకంటూ కొత్త థాట్స్ ఉంటాయి కదా. అప్పుడు మనం క్వశ్చన్స్ వాళ్ళు వేసినప్పుడు మనం వేసే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి కదా. అప్పుడు దాన్ని బట్టి మనకు ఫేక్ జెన్యూన్ అని అర్థమవుతుంది. ఇట్స్ బెటర్. వాళ్ళు ఎంత క్లారిటీ ఉన్నారో మనం కూడా అంత క్లారిటీ ఉండాలి కదా. అప్పుడు మనము ఫేక్ అనే థాట్ ఉండదు, యాజ్ వెల్ యాజ్ మనం అలా ఇరుకపోం కదా. అసలు కాస్టింగ్ డైరెక్టర్ అంటే ఏంటి? కాస్టింగ్ డైరెక్టర్ ఏం చేస్తాడు? కాస్టింగ్ డైరెక్టర్ అంటే సినిమా స్టోరీ మొత్తం ఏ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు, ఏ క్యారెక్టర్ ఎవరికి సింక్ అయితే బెటర్ ఉంటుంది అనేది బాగుంటుంది అని తెలుసుకొని పంపించామని కాస్టింగ్ డైరెక్టర్ అంటారు. కాస్టింగ్ కోచ్ అనేది మనం వింటాం. సో చాలా మంది కూడా ఈ కాస్టింగ్ డైరెక్టర్ దగ్గర ఎలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు, ఈ అమ్మాయిలు కానీ కొత్తగా వచ్చిన నటీనటులు కానీ వాళ్ళందరూ కూడా. సో దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళు ఎంతైతే క్లారిటీగా ఉంటారో, కాస్టింగ్ కోచ్ అన్నారు కదా, వాళ్ళు ఎంతైతే క్లారిటీ ఉంటారో, నీకంటూ ఒక గోల్ ఉంటుంది కదా, నీకంటూ కొన్ని థాట్స్ ఉంటాయి కదా, నీకంటూ ఒక రీచ్ అవ్వాలని ఒక థాట్స్ ఉంటాయి కదా. దానికి రీచ్ అవ్వాలంటే వాళ్ళు అడిగే ఎంత క్లారిటీగా ఉంటారో నువ్వు అంత క్లారిటీగా ఉండాలి. అప్పుడు ఆ కాస్టింగ్ కోచ్లో నువ్వు బాధపడలేవు, అంటే ఇరుక్కపోలేవు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ ఫీల్డ్లో? నేను 8 years అవుతుంది. అంటే 8 yearsలో ఎలాంటి అయినా ఎక్స్పీరియన్స్ చేశారా? ఎక్స్పీరియన్స్ అంటే దారుణాలు అంటే ఏం లేవు నాది. ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లా అంటే మనం పంపించిన తర్వాత మనకు తెలియకుండా అక్కడ ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అలా జరిగాయి. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ షూట్ వెళ్తారు, సెకండ్ షూట్కి మనకు చెప్పకుండా చేయకుండా వెళ్తారు. అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ అయింది అనుకోండి, మనకు ఫోన్ చేస్తారు. నువ్వు నాకు ఇంటిమేషన్ ఇస్తేనే నేను ఫాలోఅప్ చేసేది. నువ్వు నాకు ఇంటిమేషన్ చేయకున్నప్పుడు అది నాకు సంబంధం లేదు కదా, అది నీ ఇష్యూ. దట్స్ యువర్ ప్రాబ్లం. నాకు ఇంటిమేషన్ ఇస్తే అది నా ఇంటిమేషన్, నేను చూసుకుంటా, అది ఏదన్నా సరే. అయితే కొత్తగా ఎవరైనా ఒక అమ్మాయి కాస్టింగ్ డైరెక్టర్ దగ్గరకు వస్తే సినిమాలో ఛాన్స్ రావడానికి కాస్టింగ్ డైరెక్టర్ అమ్మాయికి బట్టలు ఇప్పేసి బాడీ షేప్లన్నీ కూడా చెక్ చేస్తాడని చెప్పేసి విన్నా. నిజమేనా? అదంతా ఏముండదు, అదంతా ఫ్రాడ్. అదంటే వాళ్ళంతా చేస్తున్నారంటే అదొక ఫేక్ అన్నట్టు. వానికి ఏదో మోజుందని చెప్పేసి ట్రై చేస్తాడు అంతే. అంటే జరుగుతాయి అట్లాంటి ఫేక్ పర్సన్స్ ఉన్నప్పుడు అలాంటివి జరుగుతాయి కదా. ఇప్పుడు నిజంగా జెన్యున్గా ఉంటే హెయిర్ స్టైల్స్, మేకప్ మ్యాన్, కెమెరాస్ వీళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళు ఏ క్యారెక్టర్కి సూట్ అయిపోతారని అనుకుంటారో ఆ క్యారెక్టర్ ప్రైజ్గా వాళ్ళకి మేకప్ వేసి, హెయిర్ స్టైలింగ్ వేసి, వాళ్ళకి కాస్ట్యూమ్ వేసి అప్పుడు సీన్ ప్రకారంగా చూసుకుంటారు. ఈ షేప్స్ ఇవన్నీ ఎందుకుంటాయి? సింపుల్ థాట్స్ కదా. అంటే ఇది అబద్ధం. నేను అడిగింది అబద్ధం అని అనట్లే. మరి బయటికి ఎందుకు వస్తున్నాయి ఎట్లాంటి టాక్స్? నేను ఏమంటున్నా, అదే ఫేక్ పర్సన్స్ అని మీరు అన్నారు కదా, క్వశ్చన్ చేశారు కదా, ఆ ఫేక్ పర్సన్స్ దగ్గరనే ఇలాంటివి ఉంటాయి. అప్పుడు మనం గుర్తుపట్టుకోవాలి ఫేకా జెన్యూన్ అని. అర్థమైందా నేను అన్నది? నాకు అర్థం కాలేదు మీరు అన్న. ఇప్పుడు ఫేక్ అని అన్నారు, కాస్టింగ్ డైరెక్టర్స్ ఫేక్ అని చెప్పేసి అన్నారు, కొంతమంది ఉన్నారు అని చెప్పేసి అన్నారు. ఫేక్ కాస్టింగ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఇట్లా ఫేక్ కాస్టింగ్ డైరెక్టర్ అని కాకుండా కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్ షేప్స్ చూసి డిసైడ్ చేస్తారని చెప్పేసి అన్నారు కదా. నిజమైన కాస్టింగ్ డైరెక్టర్ ఏం చేస్తారంటే లుక్ టెస్ట్ అలాంటివి చేస్తారు కదా. లుక్ టెస్ట్ చేస్తారు, దాన్ని లుక్ టెస్ట్ అంటారు. ఈ షేప్లు ఇవన్నీ చూడమన్నారు. లుక్ టెస్ట్ ఏదైతే ఉంటుందో, మేకప్, కాస్ట్యూమ్స్, కెమెరామ్యాన్స్, అమ్మాయికి పేరు ఎవరు ఉంటారు, అమ్మాయికి పేరు క్యారెక్టర్ ఎవరు, వాళ్ళని పిలిపించుకొని ఇదంతా సెట్టింగ్ చేసి అప్పుడు అదంతా వీడియో చేసి సూట్ అవుతారా లేదా, కాంబినేషన్ సెట్ అవుతారా కాదా, ఇవి వాటి పంపించేసి ఇది ఓకే అనేదాన్ని జెన్యున్ కాస్టింగ్ అంటారు. షేప్స్ అనేవి అవసరం లేదు, క్యారెక్టర్ సూటబుల్ ఉందా లేదా అదే చూసుకుంటారు. ఫేక్ అనే వల్ల వాళ్ళు చెక్ చేసుకుంటారు. మీరు ఎలా అయ్యారు అసలు కాస్టింగ్ డైరెక్టర్? కాస్టింగ్ డైరెక్టర్ ఎందుకయ్యా అంటే ఏదైనా చదువుకోవాలా కాస్టింగ్ డైరెక్టర్ అవ్వాలి? లేదు, చదువుకోవడం ఏం లేదండి, ఓన్ నాలెడ్జ్ అంతే, ఓన్ థింకింగ్. అదే ఎలా? నేను ఇన్స్టాలో కొద్దిగా మోటివేషన్స్ చెప్పేవాడిని. అప్పుడు నాకు కొన్ని పేజెస్ ఉండేవి, అందులో సేఫ్టీనెస్ గురించి, అమ్మ, లవ్, లైఫ్ ఇలాంటి కొన్ని టిప్స్ చెప్పేవాడిని, మోటివేషన్ చేసేవాడిని. అప్పుడు నాకు చాలా హైప్ ఉండేది. అట్లా మెల్లిమెల్లిగా వేరే వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు వీళ్ళు అప్రోచ్ అవ్వడము, మాకు హీరోయిన్ ని చూడండి అని చెప్పేసి అనడం వల్ల మెల్లిమెల్లిగా ఇండస్ట్రీకి రావడం జరిగింది. అలా కాస్టింగ్ డైరెక్టర్ అంటే పెద్ద పెద్ద బడా బడా హీరోయిన్లు కానీ
బడా బడా హీరోలు కానీ వాళ్ళని కూడా మీరు క్యాస్ట్ చేస్తారా? ఇప్పుడు మీరు ఒక సినిమా తీస్తారు, ఎగ్జాంపుల్ మీకు పలానా వ్యక్తి కావాలి, ఎవరో బడా బడా మీరు అన్నారు కదా, ఆ బడా బడా వాళ్ళే కావాలి. అప్పుడు నా దగ్గర కాంటాక్ట్ ఉండదు, అప్పుడు వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అప్పుడు నేను మీకు అప్రోచ్ చేస్తాను. బడా బడా ఓకే, నీకు ఏదైతే నీడ్ ఉందో అది నేను పని చేయాలి, అది నేను తెలుసుకుంటా. అంటే ఈ కాస్టింగ్ కోచ్ అని వినగానే ఎక్కువగా ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ గారి నేమ్ ఎక్కువ వినిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో చాలా కోట్లు సంపాదించిందని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ మాధవీలత ఆమె స్వయంగా మాట్లాడింది. అంటే పర్టికులర్గా మెయిన్ నేమ్స్ అని కాదు, తనని కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు నేను ఎదుగుతున్నా, నువ్వు ఎదుగుతున్నావు. నువ్వు ఎదుగుతున్నప్పుడు ఒక పర్సన్ మీ ఊరు నుంచి నీతో 1 వీక్ స్పెండ్ చేశాడు, ఏమంటాడు? ఊర్లో ఉన్నప్పుడు నీతో స్పెండ్ చేయనప్పుడు ఏమంటాడు? వాడికి ఏంద్రా బాగా ఇంటర్వ్యూ చేసుకున్నాడు, సెట్ అయిపోయాడు యాంకర్గా అంటాడు. అదే ఒక 1 వీక్ వచ్చి నేను స్పెండ్ చేసిన తర్వాత ఊర్లోకి వెళ్ళి నాకు ఏమని మాట్లాడతాడు? మన దగ్గర ఏముందిరా, ఏం చేస్తా అన్నాడు, ఏం చేయట్లేదు. మనకు అట్లా అనిపిస్తుంది, మనం ఊర్లో ఉన్నాం కాబట్టి అట్లా అనిపిస్తుంది, ఆడవుతున్నప్పుడు కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది. అక్కడ ఏం లేదు. అంటే నీ ఎదుగుదలని తొక్కడానికి ఎన్నో ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఒక మంచి హీరోయిన్ అవ్వాలంటే ఎవరైతే వచ్చారో ఆ ఆడిషన్కి ఆమె ఎంతమంది పక్కలో పడుకోవాలి అంటే, నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, కాస్టింగ్ డైరెక్టర్ని ఫేస్ చేయాలి, దాని తర్వాత డైరెక్టర్ని ఫేస్ చేయాలి, దాని తర్వాత ప్రొడ్యూసర్ని ఫేస్ చేయాలి, అఫ్ కోర్స్ కెమెరామ్యాన్ కూడా ఫేస్ చేయాలంట కదా, నిజమేనా? అయితే ఇలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పట్టించుకోను. ఓపెన్ టు ఓపెన్ ఉంటే ఉన్నది, లేకుండా లేదు, చేసినా లేకుండా లేదు. నువ్వు ఓపెన్ అడిగినా కూడా ఎంతమందిని వాడినామంటే వాళ్ళే అని చెప్తా, ఓపెన్ చెప్తా. ప్రూఫ్ అంటే మేము చెక్ చేసుకున్నట్టు చెక్ చేసుకోమని చెప్తా. వాళ్ళు ఎంతైతే నీకు అడుగుతున్నారో, ఎంతమందికి అయితే కాంప్రమైజ్ చేయాలనుకుంటారో, నీకెంత క్లారిటీ ఉండాలి కదా, నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి కదా. నేను ఎందుకు వచ్చా ఇక్కడికి, ఏమవ్వాలనుకుంటున్నా అని ఒక క్లారిటీ ఉండాలి కదా. వాళ్ళు ఏదో అడిగారని చెప్పేసి నువ్వు వాళ్ళకి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ₹1,00,000 రెమ్యునరేషన్ ఇచ్చినప్పుడు 20,000 ఇవ్వమని చెప్పి నేను కాంప్రమైజ్ చేయ. 20,000 ఇవ్వు, నాకు నీకు 80,000 మిగులుతున్నాయి కదా. ప్రొడక్షన్స్కు, కెమెరా రెంట్లకు, లొకేషన్స్కు ఎందుకు అంత 80,000 అయితే మిగులుతున్నాయి కదా. నీకు బెటర్ కదా, బెనిఫిట్ కదా. చేసే 15 నిమిషాల కోసమని, అనుకునే 10 నిమిషాల కోసమని పైసలు ఎందుకు వేస్ట్ చేసుకోవడం? నాకు మంచిగా ఉంటుంది, నీకు మంచిగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి రూమర్స్ ఉండదు, సింపుల్గా వెళ్ళిపోతుంది కదా. అదే వన్స్ ఒకసారి సెలెక్ట్ చేసిన తర్వాత ఒక పేపర్ ఇచ్చి స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 2 డైలాగులు చెప్పి ఓకే అని చెప్పేసి మిగతా అంతా డిస్కషన్ చేసి మనం ప్రాక్టీస్ చేయడానికి దుబాయ్ వెళ్ళాలి, బ్యాంకాక్ వెళ్ళాలి, గోవా వెళ్ళాలి అని చెప్పి తీసుకెళ్తారంట. అదంతా వేస్ట్ అండి. స్టోరీ అన్నప్పుడు ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు, స్టోరీ నేరేషన్ అంటే ఎక్కడ బయట కలవడం లేకుండా వాళ్ళకు ఉన్న సఫిషియెంట్గా స్పేస్ ఏదైతుందో, కలవడానికి మీట్ అవ్వడానికి కంఫర్టబుల్ ఏదైతుందో అక్కడ పిలుస్తారు. కానీ ఎక్స్ప్లెనేషన్కి, ప్రాక్టికల్కి, ప్రాక్టీస్ చేయడానికి దుబాయ్ పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో నీకు చెప్తున్నారంటే, ఎవరు ఎంత చెప్పినా నీకంటూ ఎంత నాలెడ్జ్ ఉందో, నువ్వు ఎంత తెలుసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పారని నువ్వు పోతే ఎట్లుంటుంది? నిజంగా వెళ్తారా దుబాయ్? వెళ్తారు అసలు అలాంటివి ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీస్కి దుబాయ్ పోవాల్సిన అవసరం లేదు. అసలు వెళ్ళరు అసలు వెళ్ళరు నిజంగా. మరి దుబాయ్ వెళ్ళినట్టు పిక్స్ అవన్నీ కూడా ఇన్స్టాలో అలెక్స్ అకౌంట్ లో మామూలుగా వెళ్తుంటారు కదా, మామూలుగా ట్రిప్స్ వెళ్తుంటారు. మామూలుగా ఒక్కరే వెళ్ళొచ్చుగా, కలిసే వెళ్ళాలా? ఫ్రెండ్స్, టీమ్స్, యాక్టర్స్ టీమ్స్ పరిచయమైన వెళ్తాడు అంటే ఆ రకంగా వెళ్తారా? అంతే. మీకు ఈ యాక్టర్స్ కి సంబంధించిన ప్రొఫైల్స్ ఎలా వస్తాయి? ప్రొఫైల్స్ అంటే నా రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని గ్రూప్లో షేర్ అవ్వడం, లేక వెబ్సైట్లో పోస్ట్ చేయడం, కొన్ని యాప్స్ ఉంటాయి కదా, యాప్స్లో నా రిక్వైర్మెంట్స్ పోస్ట్ చేయడం, యాజ్ వెల్ యాజ్ ఏంటంటే యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండి రీల్స్ చేసే వాళ్ళకు, చేయాలనుకున్న వాళ్ళకి నేను ఇన్స్టాలో మెసేజ్ చేస్తుంటా. వాళ్ళు రిప్లై ఇస్తే ఓకే, లేకుంటే లేదు. వాళ్ళకి లైఫ్ ఇవ్వడానికి మనం మెసేజ్ చేస్తున్నాం, దానికి రిప్లై ఇచ్చారని చెప్పి పని పడలే అని చెప్పేసి అనుకొని ఏదో యాటిట్యూడ్గా మాట్లాడితే యాటిట్యూడ్ తగ్గట్టుగా మనం కూడా ఆన్సర్ ఇస్తాం. మనకేం పని పడలేక కాదు, వాళ్ళకేదో లైఫ్ ఇద్దాము, ఏదో మంచి సెట్ అవుతారనే ఉద్దేశంతో మనం మెసేజ్ చేస్తున్నాం. ఇప్పటికి చాలా మందికి మెసేజ్ చేస్తుంటారు. కొంతమంది రిప్లై ఇస్తారు, కొంతమంది రిప్లై అయ్యారు. సరే, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సెస్ అయినా ఎవరో పెద్ద ఫేమ్ ఉన్నారని రిప్లై చేయడానికి వాళ్ళంతా ఫీల్ అయితే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మాకు నంబర్లు ఇస్తారు, రిప్లై ఇస్తారు. రిప్లై ఇచ్చి అది రెస్పెక్టివ్గా, నాని గారు చెప్పండి, వీళ్ళకంత ఉన్నప్పుడు ప్యాషనేటీ అంత ఫేమ్ ఉన్నాక కూడా మనకు అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు అంత యాటిట్యూడో నాకు అర్థం కాదు.
మీరు ఫేస్ చేస్తారు అలాంటివి? ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ నేమ్ చెప్పండి ఎవరన్నా అట్లా. అంటే నేమ్స్ అంటే మెన్షన్ చేయను. ఎందుకంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫేమ్ రావడానికి ముందు రీల్స్ ఎలా చేయాలో కూడా నేనే చెప్పా. హుహు. అప్పుడు లైవ్స్ ఎట్లా చేయాలి? లైవ్‌లో ఎలా ఉంటది? ఎవరు ఎట్లా చేస్తారు? ఎవరు ఎట్లా కామెంట్‌లు చేస్తారు? దానికి మనం ఎట్లా ఆన్సర్ ఇవ్వాలి? ఇవన్నీ చెప్పినోడిని ఇప్పుడు నాకు ప్రమోషన్ చేయనీకే పెయిడ్ అడిగితే నేనెందుకు ఇస్తా? హ్మ్. నేను నీకు ఇచ్చినప్పుడు లైఫు, నువ్వు నాకు పెయిడ్ ప్రమోషన్ అంటే ఎట్లా? నేను పరిచయం చేసిన వాళ్ళు మన దగ్గర నువ్వు అప్పులు చేసి పైసలు లేకుండా వాళ్ళు నాకు ఫోన్ చేసి మళ్ళీ చెప్పడం. ఇప్పుడు నువ్వు రీచ్ అయిపోయినాక వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వకుండా ఏదో యాటిట్యూడ్ మాట అంతా వేస్ట్. ఇప్పుడు ఏదో సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఏమి రాదు. లైఫ్ అంటే మొత్తం దీని మీద ఉండదు. దానికి చూసుకొని యాటిట్యూడ్ ఏమన్నట్టు లైట్ స్మాష్. ఎంతమంది లక్షలనోడికి లక్షల బాకీలు, కోట్లనోడికి కోట్ల బాకీలు, వేలనోడికి వేల బాకీలు, వందలనోడికి వందల బాకీలు. దానికని చెప్పేసి ఇప్పుడు హైప్ వచ్చింది, నేను కారు కొనుక్కున్నా, బైక్ కొనుక్కున్నా, నేను రిచ్ ఉన్నా అంటే ఇట్స్ నాట్ ఫేర్. ఫస్ట్ ఎవరి త్రూ వచ్చాము, ఎట్లా వచ్చాము, మనకి ఎవరు గైడ్ చేశారని గుర్తుపెట్టుకోవాలి.